కేఎస్ ప్రసాద్ గారు, మరో అంశం చూసుకుంటే వైఎస్ భారతిరెడ్డి రాజకీయాల్లో పూర్తిస్థాయి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎవరు ప్రత్యామ్నాయానికి ఆమె వస్తారా, వారు పార్టీ వ్యవహారాలు చూసుకుంటారా? చూడదు. ఒక సీనియర్ రిటైర్డ్ అధికారి ఫోన్ నుంచి అధికారులతో మాట్లాడుతున్నారు. పార్టీలో ఎక్కడ లోపం ఉంది, దాన్ని ఎలా సరి చేసుకోవాలి, ఎవరు ఎలా పనిచేస్తున్నారు అనేది ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్ని అబద్ధాలు. నేను జగన్మోహన్ రెడ్డి గారు కాపాడేది ఇది లేదా, వెళ్ళి ఆవిడతో పని చేయించుకోవాలి. అవన్నీ ఉత్తినాయి సార్. ఆవిడ ఎలాగోలాగా ఒక లైమ్ లైట్లోకి ఆవిడని ప్రతిరోజు ఒక చర్చనీయాంశం చేస్తున్నారు. మీరు ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు భువనేశ్వరం గారి గురించి ఎవరన్నా మాడారా? ఆవిడకి ఎందుకు జైల్లో పెట్టలేదనండి? ఆవిడే చెప్పింది కదా 2% ఆస్తి అంటే. అవి ఎందుకు మాడతారండి? ప్రతిరోజు మీరు చూడండి, ఏ ఆస్పెక్ట్ తీసుకోండి, భారతమ్మ గారి దగ్గర కంక్లూడ్ అవుతున్నారు. ఎందుకు అసలు దేనికి అవుతున్నారు? ఆవిడ ఒక విధంగా చూస్తే భారతమ్మ గారు ఎంటర్ప్రెన్యూర్, అలాగే భువనేశ్వరం గారు కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్. వీళ్ళిద్దరూ బిజినెస్ ఫెటర్నిటీలో వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళకి రాజకీయాలతో ఏం సంబంధం? మాటకు వస్తే భారతమ్మ గారు మాజీ ముఖ్యమంత్రి గారి భార్య, భువనేశ్వరం గారు కూడా ముఖ్యమంత్రి గారి భార్య. వీళ్ళిద్దరిని అసలు మనం రాజకీయ అంశంలో చర్చనీయాంశాలు ఎందుకు చేస్తున్నారు? అసలు ఆవిడనైతే ఎవరు మాట్లాడకూడదు, ఈవిడనైతే మాట్లాడేస్తారా? నేను అంటుంది అసలు వాళ్ళు రాజకీయాలు ఎక్కడ చేశారు? మహా అయితే ఒక భారీగా పులివెందుల్లో ఆవిడ క్యాంపెయిన్ చేసి, మహా అయితే ఈవిడ భారీగా కుప్పంలో చేసి ఉంటారు. ఏమి భార్యాభర్తలు సమన్వయంతో రాజకీయాలు చేయకుండా ఎవరు ఉంటారు? ఏ ఎలక్షన్కైనా ఏ అభ్యర్థి అయినా సరే వాళ్ళ భార్యని ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో వాడిన ఉదంతాలు చాలా చూసాం. అక్కడికి కన్ఫైన్ అవ్వకుండా మొత్తం రాష్ట్రం అందరికి ఎందుకు చూస్తున్నారు? అసలు ఏ ప్రాస్పెక్టివ్ లో ఆ చర్చ వస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్కర్ స్కామ్ నిజంగా ఉదాహరణ అలా కాదండి, మాట చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడైనా సరే పార్టీ ఆవిడ నడిపించిందా? లేదుగా. మరి అసలు ఒక ప్రాతిపదిక ఉందనుకోండి సార్, మనం చర్చిద్దాం అన్న దగ్గర. అరే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆవిడే చూసిందిరా పార్టీ వ్యవహారాలని. విజయసాయి రెడ్డి చూసారు అప్పుడు మోస్ట్లీ. అవన్నీ నేను ఇంటుంది, ఎవరు చూసారో అందరికీ తెలుసు. కానీ ఆవిడ అన్న విషయం మాట్లాడుతున్నాం. భారతమ్మ ఎక్కడైనా చూసిందా అంటే లేదు అన్న విషయం ఉన్నప్పుడు ప్రతి అంశాన్ని ఆవిడకి ఎందుకు మునిపడతారు? అది లెక్కరంట అంతా భారతమ్మ గారి దగ్గరికి వెళ్ళిపోయిందంటే ఏంటండి? ఏమంటే భారతమ్మ డైరెక్టర్ని పట్టుకొచ్చా, గోవిందప్పని తీసుకొచ్చా, ముసలిని తీసుకొచ్చి ఏడిచేశారు. సాధించారు ఇవాళ. అర్థం పర్థం లేని దిక్కుమాల చర్చలు పెట్టే ఆడికంటే పని వాళ్ళు జోకర్లు అండి. వాళ్ళు రాజకీయ ముసుగేసుకున్న జోకర్లు. వాళ్ళ జర్నలిస్ట్ అని మాత్రం దయించి అనకండి. జర్నలిజం చదివినాడు ఎవడైనా కడుపుకు అన్నం తింటాడు. అన్నం తిన్నాడు ఏం చేస్తాడంటే ఏంటి మనం గడ్డి కరిసే వార్తలు ఎందుకు రాస్తాం, ఎందుకు మాట్లాడతాం అని ఆలోచిస్తాడు. ఇహపరాలు మర్చిపోయి అధికారం రాగానే ఒక 2 యాంటీనాలు ఎలా వచ్చినట్టు ఆ యాంటీనాలకు తగ్గట్టుగా మేము పనిచేయాలన్నట్టుకుంటే అది సొంత పెత్తనం ఎరగబెట్టడం అంటారు. ప్రజలు నమ్ముతారా మీరు అన్నట్లు? ఒకటి నేను చెప్తున్నాను సార్, ఒకటో ఛానల్ పెట్టండి ఇదే దరిద్రం, 2 అదే పెట్టండి, 3, 4, 5 అలా 10 ఛానల్ అదే దరిద్రం చూపిస్తుంటే ఏం చేస్తారు ప్రజలు? నమ్మేస్తారా? అదే జరిగింది కదా సార్. మన జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు విన్నారు కదా? ఆయన ఏమన్నాడు? నేను చేసింది చెప్పుకోలేకపోను. ప్రజల్లోకి ప్రతిదీ పబ్లిసిటీగా కావాలి. అది దిక్కుమల సబ్బు ఇంత లబ్ధి పొందిన వాళ్ళకి తెలిసింది కదా. అదే చెప్తున్నాను సార్, లబ్ధి పొందిన 40% చూపిస్తున్నారు. ఇప్పుడు దానికి తెలుగుదేశం కూడా మీరు గమనిస్తే తెలుగుదేశం వల్ల లబ్ధి పొందాం, లేకపోతే ఇది మంచి ప్రభుత్వం అనుకున్నాడు వాడికి కన్సిస్టెంట్ గా 40% ఉన్నారు. ఈ మధ్యలో వేరియబుల్ క్యారెక్టర్స్ వచ్చి అనవసరమైన చెత్త చెదరమైన డిస్కషన్లు పెట్టి ఆడవాళ్ళ విషయాల్లో మాట్లాడించి కుటుంబ విషయాలు చర్చించి ఎందుకు సరే ఇవన్నీ? నేను ఒక్క రోజులో 121 కోట్లు ఆస్తి పెరిగింది తెలుసా చంద్రబాబు నాయుడు గారిది షేర్ మార్కెట్లో, భువనేశ్వరం గారిది హెరిటేజ్. ఏమి మనం ఎందుకు ఆ షేర్ మార్కెట్ చేయలేదు? రేపు భారతమ్మతో కూడా సిమెంట్ పెరుగుతుంది. నేను సిమెంట్ రేట్లు తగ్గించి GST ఉత్పత్తి పెంచి కొంచెం ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్ నడిచిందని దాని చర్చ పెట్టుకోండి. ఎంటర్‌ప్రెన్యూర్స్ డిబేట్లు పెట్టి CII సమిట్లు పెట్టి వాళ్ళిద్దరిని చర్చించండి. వాట్ ఈస్ యువర్ సక్సెస్ రేషియో, వాట్ ఈస్ యువర్ స్కిల్స్, హౌ టు ప్రొడ్యూస్ మోర్, ఇవన్నీ ప్రజలకు తెలియజెప్తే ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎలా చేయాలో ముందుకు వస్తారు. ప్రతిరోజు రాజకీయం వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? 2% అమ్మితే నేను నా ఆస్తులతో మొత్తం ఏదైనా చేయగలను. ఆ క్యాపబిలిటీని ఎస్టాబ్లిష్ చేయండి. దట్స్ హర్ ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్. 2% ఉంది. అవి చెప్తున్నాను. అవి ఇప్పుడు బిజినెస్ ఫర్టర్నిటీలో ఉన్న వాళ్ళకి అది ఎంత రీఛార్జ్ అవుతుందో తెలుసా సార్? నాకు మా ఫ్రెండ్ ఒకటి చెప్పేవాడు, రెండు ఎప్పుడైనా డిమోటివేట్ అవుతావు సార్ చైనా రావాలని. చైనాలో వస్తే అది పనిచేసే విధానం చూస్తే సార్ నిజంగా చెప్తున్నాను, అసలు ప్రొడక్టివిటీ అండ్ ఒక ప్రొడక్షన్ మీద ఉద్దేశం ఉన్న వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఒకసారి వెళ్ళి రావాలి. అలా ఇలాంటి వాళ్ళతో ఒక పెద్ద సెమినార్లు ఇవి పెడితే వాళ్ళు ఇచ్చే డెలిబరేషన్స్ ఉంటాయి. దానివల్ల వేరే వాళ్ళు దీంట్లోంచి రీఛార్జ్ అవ్వకూడదు. అంతేకాని సేపు కాబట్టి చెప్తున్నారు. చైనా ఎంటర్‌ప్రెన్యూర్స్తో కలిసి చైనా గవర్నమెంట్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తుంది, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్. మనం ఎన్ని చేస్తున్నాం? అవి కావాలండి. ప్రధానికి ముఖ్యమంత్రి గారు వాళ్ళ భార్య కదా, గతంలో ముఖ్యమంత్రి ఆయనకి భార్య కదా, వాళ్ళు పెట్టుంటే దట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఆలోచన వస్తుంది, డబ్బులు ఉన్నవాళ్ళు అవి చేయడం మానేసి రాజకీయాలు దేనికంటే రాజకీయాలు అసలు
ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేయకుండా మీరు అన్నట్టు 16 నెలల జైల్లో ఉన్నప్పుడు ఆవిడ చేసేసింది అన్నట్టు చర్చ పెట్టండి, మాట్లాడదాం. అదేది కాకుండా ఎంతసేపు ఆవిడ ప్రత్యక్షంగా లిక్కర్ స్కామ్ అట, ఇంకోటి అదేంటిది ఆడదాం ఆంధ్రాలో భారతమ్మ గారట, ఏంటిది ఏమైనా అర్థం ఉంటుంది ప్రతిదానికి? రోజు తెల్లారలేసి ఇది ఒక టాపిక్, దీని మీద ఒక చర్చ. ఎవరికైనా ఇంగిత జ్ఞానం ఏడిస్తే ఏం మాడుతున్నావు, ఎందుకు చర్చ పెడతాను, ఏమైనా ఒక క్లూ దొరికింది ఎవరికైనా?